నమస్తే. అందరి ఆలోచనలు మంచిగా ఉంటే అన్నీ బాగుంటాయి. ఎలాగంటే మనం వైద్య నిమిత్తం హాస్పిటల్‌కి నెలకోసారి వెళ్ళి 1000, 2000 ఖర్చు పెడతా ఉంటాం. 2000 ఖర్చు పెడితే సంవత్సరానికి 24,000 అయింది. ఇది ఒక వైద్యానికే. అలాగ అన్ని రకాల కంటికి వెళ్ళాలన్నా, ఇంకో దానికి వెళ్ళాలన్నా, ఎముకలకి వెళ్ళాలన్నా దేనికది సపరేట్. అయితే ఇవన్నీ మనకి ఏమాత్రం కొద్ది గొప్ప తెలివితేటలు ఉండి జ్ఞానం ఉంటే మనం ఏం చేయాలంటే, డబ్బులు లేకపోతే చెప్పలేం, కానీ డబ్బులు ఎంత కొంత ఉంటే కనుక మనకి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఒక మనిషికి కొద్దిగా నుంచి వయసుని బట్టి 17,000, 20,000 ఉంటుంది సంవత్సరానికి. ఫ్యామిలీకి అయితే 25,000 లోపే ఉంటుంది. అది కట్టుకుంటే సంవత్సరాత్తమానం 5 లక్షలు మనం వైద్య నిమిత్తం ఏది వాడుకున్నా 5 లక్షలు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఇస్తారు. అయితే మనం భీమవరంలో హాస్పిటల్ ఉంది, అటుకెళ్ళి చూపించుకుంటే రూపాయి కట్టక్కల్లా. అయితే ప్రైవేట్ హాస్పిటల్లో, పెద్ద పెద్ద హాస్పిటల్లో, కార్పొరేట్ హాస్పిటల్, భీమవరం హాస్పిటల్లో చూపించుకుంటే బిల్స్ ఇస్తారు. ఆ బిల్స్ పెట్టగానే 24 గంటల లోపల మన బిల్లు పడిపోద్ది. ఏంటంటే ప్రతిసారి నెలలకి ఖర్చు పెట్టే కన్నా ఒకసారి కట్టుకుంటే మంచిది లైఫ్. దానివల్ల మనకి ఏంటంటే ఒక ఎముకలకే కాదు, యాక్సిడెంట్ అయినా ఎముకలే కానీ, చెయ్యి ఇరిగినా, కాలు ఇరిగినా దానికే కాదు, కంటికి, డెంగ్యూ జ్వరానికి, మామూలు జ్వరానికి, రకరకాల విష జ్వరాలకి, అన్ని రకాల వైద్యానికి చూస్తారు. అదొకటి. ఈ మధ్యన ఎస్పీ లైఫ్ ఇన్సూరెన్స్ అని కొత్తగా వచ్చిన పాలసీ, సంవత్సరానికి ₹1,00,000. అలాగే ప్రతి సంవత్సరం ₹1,00,000 లెక్కని 10 సంవత్సరాలు కట్టాలి. కట్టిన తర్వాత 11వ సంవత్సరం గ్రేస్ పీరియడ్ ఆగి 12వ సంవత్సరం నుంచి 25 ఏళ్ళు వయసును బట్టి 90,000, 93,000, 25 ఏళ్ళు ఇచ్చి, అంటే 25 సంవత్సరాలు 93,000 లెక్కన ఇచ్చి, లాస్ట్ని మీరు కట్టిన 10 లక్షలకి 11 లక్షలు ఇస్తారు. టోటల్గా 34 లక్షలు వచ్చినట్టు. బయట మన బ్యాంకులో వేస్తున్నామే 7% వడ్డీ. దీనికి 4 రెట్లు వడ్డీ ఎక్కువ వస్తుంది, లైఫ్ కవరేజ్ ఉంటుంది. రెండోది, ఏ కారణం చేతన కట్టిన వ్యక్తి ₹1,00,000 కట్టి ఏ కారణం చేత చనిపోతే వెనకాల భార్య బిడ్డలకి ఆ 11 లక్షలు ఇచ్చేస్తారు. ఇచ్చేసి మళ్ళీ 11 సంవత్సరాలు అయిన తర్వాత 12వ సంవత్సరం నుంచి మళ్ళీ ఇంతకుముందు అనుకున్నామే 90,000, 93,000 అవి కంటిన్యూగా 25 ఏళ్ళు ఇస్తారు, డబుల్ బెనిఫిట్. దాని గురించి అందరూ కట్టుకోవడం బెటర్. రెండోది, ఈ మధ్యకాలంలో ఒక హాస్పిటల్, ఒక హాస్పిటల్ స్టాఫ్ నర్సు, ఈ అమ్మ ఒక 50,000 కట్టుకొని నీకు డబ్బులు లేకపోతే అంటే, అలా కదా మా ఆయన తాగుతాడంటే డబ్బులు ఉండవు, చెయ్యను ఉండవు, అలాగే ఇలాగంత అలా కట్టుకుంటే రేపు మంచిదే అన్నాను. అన్న తర్వాత 2 నెలలకి అలా ఆయన ఎక్కువ మందు తాగేసి దావత్ వేసేసి నైట్లో చనిపోయాడు. అప్పుడు కట్టినా బాగుందండి అంది. అయిపోయిన తర్వాత సుఖం ఏంటి? అన్నం శివుడు పోకముందే చూసుకోవాలి, శివుడు పోయిన తర్వాత మనం చేసేది ఏముండదు. అందు గురించి జాగ్రత్తగా ఆలోచించి ఒక్కసారి ఫస్ట్ సంవత్సరం ఇక ముందు కట్టాలి. తర్వాత సంవత్సరం నుంచి 12 నెలలు గ్రేస్ పీరియడ్, 1 నెల, 11 నెలలు కొద్దిగా బ్యాంకులో కట్టుకుంటే సంవత్సరాల కానీ మనకు ఫోన్ నెంబర్ వస్తుంది, అప్పుడు మనం కట్టేసుకోవచ్చు. ఎస్పీ లైఫ్ ఇన్సూరెన్స్ 65 సంవత్సరాల వయసు వచ్చినా కట్టుకోవచ్చు. కొత్త పాలసీ వచ్చింది, తాత మనవడు పాలసీ అండి. తాత మనవడి పేర కట్టుకోవచ్చు. కట్టుకుంటే సంవత్సరానికి మీ ఇష్టం, ఓపిక 1,00,000 కానీ, 5 లక్షలు కానీ, 10 లక్షలు కట్టుకుంటే అలాగా కట్టుకోవచ్చు. కట్టుకుంటూ ఉంటే రెండోది, రేపు పొద్దున అబ్బాయి ఎదిగి వయసు వచ్చి ఏదైనా ఉద్యోగ నిమిత్తం డబ్బులు కావాలన్నా, ఇంకో కావాలన్నా అప్పుడు బాగా డబ్బులు వస్తాయి. రెండోది, ఇలాగా తల్లిదండ్రులకి ఏదైనా అవసరం ఉన్నా తీయడానికి లేదు, ఆయనకే ఇస్తారు. అది మంచి పాలసీ. వడ్డీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాడిది, గవర్నమెంట్దే. బ్యాంకులో మీరు ₹1,00,000 వేసినా దాని మీద 3 రెట్లు ఎక్కువ వడ్డీ వస్తుంది. మళ్ళీ మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది, అది మంచిది. ఈ మధ్యకాలంలో మళ్ళీ స్టార్ ఇన్సూరెన్స్ అన్నామే, అది షుగరు, బీపీ, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, అన్ని నొప్పులు ఏ ఉన్నా సరే తీసుకోవచ్చు.
మీకు ఏదైనా అవసరం అయితే దీని సలహా గురించి నాకు ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే ఏది ఏంటి అనేది నేను చెప్తాను. నమస్తే, ఉంటాను.